హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో హెల్తీ లడ్డు చేసి చూపించబోతున్నానండి. ఈ లడ్డు తినడం వల్ల మనకి ఎంతో హెల్త్కి మంచిదండి. ఇందులో కాల్షియం, ఐరన్ ఉంటుంది. అలాగే బ్లడ్ ఇంప్రూవ్ కూడా అవుతుందండి ఈ లడ్డు తినడం వల్ల. నా వీడియో చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ ముందుగా నేను ఒక 2 కప్పుల నువ్వులు తీసుకుంటున్నానండి. తెల్ల నువ్వులైనా పర్వాలేదు, నల్ల నువ్వులైనా పర్వాలేదు. ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. ఈ నువ్వులు ఇలా వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి. నువ్వుల్ని బాగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు బాగా వేగాయని తెలియడానికి నువ్వులు వేయించేటప్పుడు స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఇలా వేయించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ చిటపటలాడుతున్నాయి. ఇలా చిటపటలాడుతూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కళాయిలో నేను ఇక్కడ 1 కప్పు బాదము అండ్ అలాగే జీడిపప్పు 2 కలిపి ఇలా తీసుకున్నానండి. వీటిని కూడా బాగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి 2 కలిపి తీసేసుకొని ఇవి బాగా కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం ఇక్కడ నేను పక్కకు తీసి పెట్టుకుంటున్నానండి. ఇలా కొన్ని పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇవన్నీ నువ్వులు, డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గరుగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. నేను 2 కప్పుల నువ్వులకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఎక్కడ ఉండలు అనేది లేకుండా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ అదే కళాయిలో వేసుకొని మొత్తం ఎక్కడ అనేది ఉండలు అనేది లేకుండా మొత్తం పొడి పొడిగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 3 స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నానండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ లడ్డులకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి అనేది ఆప్షనల్ అండి. ఇలా నెయ్యి వేసి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా లడ్డూస్ చుట్టేసుకోవడమే అండి. అంతే అండి, ఎంతో ఈజీ. ఇలా లడ్డూస్ చుట్టుకున్న తర్వాత నేను ఇక్కడ తీసి పెట్టుకున్నాను కదండి పక్కకి నువ్వులు, ఆ లడ్డూస్ని నువ్వులలో ఇలా వేసి తీసుకోవాలి. తినేటప్పుడు చాలా బాగుంటుందండి అక్కడక్కడ నువ్వులు తగులుతూ ఉంటే. ఇలా నువ్వులు లేకుండా మామూలుగా అయినా చుట్టి పెట్టుకోవచ్చండి లడ్డూస్ని. ఈ లడ్డు రోజుకొకటి తినడం వల్ల మన ఒంట్లో బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే నువ్వులు బెల్లం కాంబినేషన్లో వచ్చిన లడ్డూలు కానీ చిక్కీస్ కానీ తినడం వల్ల చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. ఎక్కువ ఆడవాళ్ళకి, ఎదిగే పిల్లలకి ఎంతో హెల్త్కి చాలా మంచిదండి ఈ లడ్డూసు. చూసారు కదండి, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి లడ్డూస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్.